బాగుంది పాటలు. ఒక్కటి ఒక్కటి అనుకుంటే బాగానే వాడినాం. వస్తాయి మంచిగానే వస్తాయి కానీ మళ్ళీ అసలు పని చేయక ఎందుకు చేయట్లే మరి మధ్యలో పనులు? జర సాదా ఖచ్చితంగా పెద్ద ఆపరేషన్ అయింది. పొలం పనులు అంటే జర వాడు ఉంటది పని, బురదల దిగవాడు వాడా ఆడుంటది పని అంటే కష్టం ఉంటది. వాడ అంటే కష్టం అన్నమాట. మా మోటు మాటలా అయితే బాగా కష్టం ఉంటదని వదలేను చదగా వచ్చిందని. ఇప్పుడు మంచిగా అయింది ఆరోగ్యం? మరి పెద్ద ఆపరేషన్ అయింది, పోతలేను. మరేం చేస్తున్నారు ఇంటికాడ? ఇంటికాడనా పట్టిన ఉంటాం. నా కొడుకు కూడా హైదరాబాద్ ఉంటారు. వాళ్ళే పంపిస్తారా? పొలం పనులు చేసుకోము, పొలం కవులకి ఇచ్చేస్తాం. ఎంత ఉన్నది 2-3 ఎకరాలు. 2-3 ఎకరాలు ఉన్నది. 2-3 ఎకరాల కవులకి ఇస్తాము. అవే పైసలు పెట్టుకుని ఉంటాం, తినుకుంటా. కౌలుకి ఎంత వస్తుంది? కాంటలకు మాట్లాడతాం. అంటే ఒక 10 కాంటలు యాసకి ఆనకాలం పండిస్తే 10 కాంటలు పెడతారు. 10 సంచులు ఇస్తారు ఎకరానికి. మరి ఆ సంచులు సరిపోతాయా? అంటే పైసలు ఇస్తారు ఇక ఎకరంకి ఎన్ని ఇట్లా కట్టుకుని ఇస్తారు. అమ్మవారి పాటలు మస్తు వాడిరు. ఎల్లమ్మ పండుగలు ఎక్కువ చేస్తారా? ఊళ్ళో ఎక్కడైనా ఎల్లమ్మ పండుగలు ఎక్కువ చేస్తారు కదా. ఉప్పలమ్మలే చిలకలే చేస్తారు, కొంచెం తక్కువ కదా. మాది కుప్పలమ్మ అని ఉండదు కానీ మైసమ్మ పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, పువ్వుల బండ్లాచి పోషమ్మ గవినగి ఉన్నాయే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, కుంకుమ బండ్లాచి పోషమ్మ గవినగి ఉన్నాయే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, గాజుల బండ్లాచి పోషమ్మ గవినగి ఉన్నాయే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, పాల నీ పుట్ట తిరిగోలా పోషమ్మ పాల కాయాలే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, వడగడుగు దండాలే పోషమ్మ వగ్గేయకుండాలే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ, ఊరూరు మొక్కులే పోషమ్మ ఊళ్ళే డప్పులే పోషమ్మ. నిన్నటి రాత్రి పోషమ్మ నిన్న కలానా పోషమ్మ. మంచిగా ఏమన్నా ఎగురుతారా? కోలాటం ఇట్లా వేస్తారా? మస్తు ఎగురుతాం, చిడతలు వేస్తాం, కోలాటలు వేస్తాం. చూసేనే తెలిసింది, ఆ గోషి పట్టే తెలిసింది. ఎందుకు మీ దిక్కు గిట్లనే పెడతారా గోషి? మాది కంత ఎట్లనే అట్లాంటి వాళ్ళే లుంగిలా ఇవి గొలుసాడి, అవి గొలుసాడి అంటారు కదా. గొలుసు లుంగిలి చీరలు అవి. ఓయమ్మో గొలుసు లుంగిల చీరలా? లుంగి చీరలు అంటాం, లింగి చీరలు అంటాం, లుంగి చీరలు అంటాం. మీరేం చీర అంటారు? మీరేమంటారు? మామూలుగా అంటాం అంతే, చీర కట్టుకున్నాము అని అంటాం. చీర కట్టుకున్నారా అంటారు. ఏ చీరలు దుకాణంలోకి పోతారు, మిమ్మల్ని చూసి ఆ చీరలు ఇస్తారు, మమ్మల్ని చూసి ఈ చీరలు ఇస్తారు. మరి అట్లా గోష పెట్టుకొని పోతే అట్లా ఇస్తారు. 9 ముళ్ళ చీర. 9 ముళ్ళ అంటే 6 ముళ్ళ చీర. అంటే మీ 9 మీటర్లు వస్తుందా? 9 మీటర్లు? అబ్బో. మరి మీకోసం స్పెషల్ గా నేషన్ ఉంటాయి అయితే. ఎన్నినాయి చీరలు మొత్తం? నాకా ఉంటాయి, మస్తు ఉంటాయి. 50 ఉన్నాయా? 60-70 ఉన్నాయి. అమ్మా, అన్ని 9 ముళ్ళ చీరలేనా? ఏమో నా కోడి పట్టుకొని వచ్చినప్పుడు తెస్తావా? కానీ బాగున్నాయి నీ చీర మాత్రం. బాగుందా? బాగుంది. ఊళ్ళో నేస్తారా? షాపులో కొనుక్కొస్తావా? షాపులో కొనుక్కొస్తా. షాపులేనా? నిల్చుగా తెచ్చి అమ్ముతా చీరలు. నిల్చుగా అమ్ముతా చీరలు తెచ్చి. నిల్సుగా అమ్ముతావా? నేను అమ్ముతా. ఓ, మీరు అమ్ముతారా? చీరల బేరం కూడా చేస్తారా? చీరల బేరం కూడా చేస్తా. ఖాళీగా అయితే ఏముండవు అన్నట్టు, ఏదో పని చేస్తాం అన్నట్టు. ఇదొకటి ఉండే, ఇదొకటి వీళ్ళు సెలెక్ట్ అయితేనా దేవుడి దయ చొప్పున కారతేలది. సెలెక్ట్ చేస్తే ఇంకా వచ్చి పాడతాం. నువ్వు బాగా పాటలు పాడాలి మరి. బాగా వాడతా అందరు ఎట్లా చేసినావో అట్లా చేయి నన్ను.
అట్లా చేస్తే ఇంకా బాగా వాడతా. మరి ఇప్పుడు వాడు, ఇప్పుడు వాడితేనే మళ్ళీ అబ్బాకి ఫలానామే ఈ మషమ్మ మస్తు పాటలు పాడింది మళ్ళీ పిలిపేయాలి అని జనాలు అంటారు. అదే అప్పుడు మేము పిలిపిస్తాం. పిలిపి అలానే వచ్చిన ఇంత దూరం కామరెడ్డి అవతలకి వెళ్ళి బాన్చోడ దగ్గరికి వెళ్ళి వచ్చిన, గాంధార అవతలకి వెళ్ళి వచ్చిన నేను. మరి పాడిపిస్తే మంచిగా సెలెక్ట్ చేస్తే మంచిగా అచ్చుడు పోడు ఉంటేనే పేరు ఉంటది, మీకుంటది పేరు నాకుంటది, అట్లా వచ్చిన మరి అంతే. లేకపోతే రాకపోదు. రాకుంటే అట్టగా ఎందుకు వాడాలి, అట్టగా ఎందుకు వాడాలి అనిపిస్తుంది. కడుపులో దాచుకుంటే ఏమవుతుంది అట్టగా, కడుపులో దాచుకుంటే ఏం రాదు కానీ అట్టగా ఇట్లా వాడుతుంటే 10 మంది చూస్తారు కానీ నిన్ను. 10 మంది కాదు, జనాలు ప్రపంచం మొత్తం చూస్తారు. అదే చూస్తారు కానీ వచ్చిన నా పాటలు నా ఇంట రావద్దు, అందరికి జనాలకు అందరికి వంచి పెడతానే వచ్చిన. మషమ్మ గారి పాటలు విన్నారు కదా, ఈ అమ్మ కంటే ఫస్ట్ వచ్చినని దగడ అయిందంట. సో కొన్ని పాటలు వాడింది, మరొకసారి మరిన్ని పాటలతో మన ముందుకు వస్తున్నది. సో మీరు కనుక ఖచ్చితంగా అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన RLR మీడియా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి, మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, కామెంట్ పెట్టుర్రి, ఏదన్నా తప్పులు ఉంటే క్షమించుర్రి.